నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్, అలానే అమరావతి ఉద్యమ నేత శ్రీ పూతల బాలకోటయ్య గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. కల్వకుంట్ల కవిత గారు నిన్న ఒక సమావేశం పెట్టి వాళ్ళ కార్యకర్తలతో ఆంధ్ర ప్రాంత నాయకులు తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడుతున్నారు, ఆంధ్ర ప్రాంత భావాలను మా మీద రుద్దుతున్నారు, ఇట్లాంటివి మేము ఎట్టి పరిస్థితులు ఉపేక్షించాం, తర్వాత మేము అధికారంలోకి వస్తే ఇక్కడ ఆంధ్ర ప్రాంత నాయకుల విగ్రహాలని మేము కొట్టేసి పార్సిల్ చేస్తామని కూడా వ్యాఖ్యానించారు. ఇటీవల రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన నేపథ్యంలో ఆవిడ వ్యాఖ్యలు అయితే ఎన్టీఆర్ విగ్రహానికి సంబంధించి కొంత అదే టార్గెట్గా మాట్లాడినట్టుగా కనపడుతుంది. ఏమంటారు? హరినాథ్ గారు నమస్తే సార్. మీకు తెలుగు రాజ్యం ఛానల్కి మీ వీక్షకులు కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. నేను కూడా విన్నాను హరినాథ్ గారు, కవిత గారు మాట్లాడిన మాటలను. చాలా స్పష్టంగా మీ ద్వారా ఒక మాట చెప్తున్నా, డైరెక్ట్ కవిత గారికే చెప్తున్నా. రాజకీయాలలో కాలు జారొచ్చునేమో కానీ నోరు జారకూడదు. ఇది స్పష్టంగా ఆయా రాజకీయ పార్టీల్లో బాధ్యత కలిగిన పదవుల్లోనూ బాధ్యత కలిగిన అధికారాల్లో రావాలని ఆశించే ఉబిల్లూరే నాయకులు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అలా నోరు జారితే జరిగే పరిణామాలు, ప్రజలు వేసే శిక్ష ఘోరాతి ఘోరంగా ఉంటుంది. చరిత్ర పుటల్లో కనుమరుగైపోతారు. నిన్న కవిత గారు అటు పవన్ కళ్యాణ్ గారి మీద కానీ ఇటు అమరావతి మీద చేసిన వ్యాఖ్యలు వింటే డోకొచ్చింది, కక్కొచ్చిందండి. అంటే నుదుటిన సింధూరం, ఒక తెలుగు కట్టు బొట్టు పెట్టుకొని అసభ్యంగా మాట్లాడితే ఎలా ఉంటుందో కవిత గారు అలా మాట్లాడారు. నిజానికి ఒక కేసీఆర్ గారి తనయ, 10 ఏళ్ల పాటు ఒక ప్రభుత్వంలో భాగస్వామ్యమైన నాయకురాలు, తెలుగు మహిళ మాట్లాడే తీరుగా మాట్లాడాల. పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇష్టానుసారంగా మాట్లాడింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అంతర్భాగం. ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి జగ్గేపేట గరిగపాడు చెక్ పోస్ట్ దగ్గర, సూర్యాపేట దగ్గర ఇక్కడ వాల్ గట్ల చైనా వాల్ రాకూడదని. లేదా మీరేం పాస్పోర్ట్ ఆఫీస్ ఏం పెట్టుకోవాలా, తెలంగాణ ఎవరు రావాలన్నా కూడా పాస్పోర్ట్ తీసుకోండి అని పెట్టండి. మీరు కవిత గారిని పాస్పోర్ట్ ఆఫీస్ పెట్టండి. ఆమె తండ్రి గారు కేటీఆర్ గారు టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చి మహారాష్ట్రలో ప్రచారం చేశారు. ఎలా వెళ్ళారు? ఒరిస్సా వెళ్ళారు. ఏమి కానీ అమెరికా వెళ్ళారండి. ఇప్పుడు మీ ఛానల్కి వస్తుంటే ఒక బీహార్ కుర్రోడు శానిటరీ వర్క్ చేసుకుంటున్నాడు యునైటెడ్ కంపెనీ తరఫున. బీహార్ కుర్రోడు బాత్రూమ్లు కడుగుతున్నాడు. రావద్దని చెప్పమనండి కవిత గారిని. భాగ్యనగరంలో 1 కోటి మంది జనాభా ఉంటే భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాల ప్రజలు బతుకుతున్నారు, అమరావతిలో బతుకుతున్నారు. ఈ దేశంలో పౌరుడికి, ఆయా రాష్ట్రాల పౌరుడికి ఏ గడ్డ మీదైనా వెళ్ళే హక్కు ఉంది, నివసించే హక్కు ఉంది. మరి ఆమె చెప్తుంది ఇది ప్రజలకు సంబంధించింది కాదు, ప్రజలకు సంబంధించి ఆంధ్ర ప్రజలు తెలంగాణ ప్రజలకు కాదు అని. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, ఒక పార్టీకి అధినేత, లేదా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కు సుదీర్ఘమైన ముఖ్యమంత్రి, ఒక సుదీర్ఘమైన నాయకుడు. ఏనాడైనా నేను అడుగుతున్నాను మిమ్మల్ని, చంద్రబాబు నాయుడు గారి నోట వెంట కానీ పవన్ కళ్యాణ్ గారి నోట వెంట కానీ ఈ విధమైన పదజాలం వస్తుందండి? ఎప్పుడన్నా చూశారా? రాజకీయాలంటే ఒత్తిగిలి బతకాలి, తలగరేసి కాదు. ఏమికంటే వీళ్ళ నాన్నగారు ఆంధ్ర వాళ్ళని చాలా మాట్లాడినాడు, చాలా తిట్లు తిట్టాడు. నాటి అమరావతి తెలంగాణ ఉద్యమానికి ప్రేరణగా ఉండటానికి. వెరసి ఏమన్నాడు ఆఖరికి? ఆంధ్ర ప్రజల కాళ్ళలో ముళ్ళు కూర్చున్నవాడు పంటితో చేస్తానన్నాడు. మరి నువ్వు కూడా ఈ పంటితో. మీ నాన్నగారు చెప్పినట్టుగా ఆంధ్ర ప్రజలకు ఏదన్నా దెబ్బ తగిలితే కాలికి ముళ్ళు కూర్చుంటే పంటితో తీయాలి. ఇది మీరు చేయాల్సిన పని. ఈరోజు నేను సభ పెట్టుకుంటున్నాడు, కవిత గారిని అడిగాడే ఏంటి సభకు పర్మిషను? ఈ రాష్ట్రంలో పోలీసులు ఆ సభకు పర్మిషన్ ఇవ్వాలి. పోలీసులు ఇచ్చే నియమ నిబంధనల్ని
ఏ పార్టీ అయినా పాటించాలి. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు, అవును. నేను పాత్రికేయ సమావేశం పెడుతున్నాను అని. తెలంగాణ పోలీసులకు సిగ్గుచేటు కాదా? ఒక సభ నిర్వహించిన హక్కు. నిన్న మొన్న కూడా విన్నాను నేను, అక్కడే పార్కింగ్ సౌకర్యం చాలలేదు, పవన్ కళ్యాణ్ గారు వస్తే జనం బాగా వస్తారు, మేము శాంతి భద్రతను కలుగు చేయలేము అనే కారణాలతో పోలీసు పర్మిషన్ని ఇవ్వటానికి వెనుకడుగేసిందనండి. విజయ్ గారు సభలకు వస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో రోజు సభ పెడుతున్నాడు. అది ఇండోర్ సభ, బహిరంగ సభ కూడా కాదు. ఆయన తన కార్యకర్తలకే, తన పార్టీ కార్యకర్తలకే ఆయన ఇచ్చుకునే సందేశం ఇచ్చుకుంటాడు. మరి మీరెట్ట పెడుతున్నారు? ఇదే రేవంత్ రెడ్డి గారు కవిత గారి సభకి లేదా ధర్నాకు అడ్డు చెప్తే కవిత గారు ఏమంటారు? చిందులేస్తారు కదా, జాతర చేస్తారు కదా. ఇంకా నేను పరుషపర్యాలకో లేదంటే ఆమె మీద ఆరోపణలు చేయదలుచుకోవాలా. మీరు తిహార్ జైల్లో నుంచి వచ్చారు, లేదా సీసాలు అమ్ముకున్నారు, ఇవన్నీ కూడా నేను జైలు తలుచుకోవాలా. అంటే ఒక హోందాతనం ఉండాలి. మీరు ఒక పార్టీ అధ్యక్షురాలు అయ్యారు, తెలంగాణ జాగీర్ కాదు అంటున్నా. 12 ఏళ్ళు అయింది సార్ హరినాథ్ గారు, 12 ఏళ్ళు అయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఇంకో మాట కూడా అన్నారు, ఆమె హైదరాబాద్ కోసమే ఆంధ్రాని కలిపారంట. నాడు ఆంధ్రాని కలిపినప్పుడు ఈమె గారు ఎక్కడ బొట్ల, తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ కోసం ఆంధ్రాన్ని కలపడం ఏంటి సార్? ఆ రోజునున్న పెద్దలు, నాయకులు, ఇటు తెలుగు ప్రజలే అటు తెలుగు ప్రజలే విశేషాంధ్రగా ఉండాలి, విశాలాంధ్రగా ఉండాలని ఒక ఒడంబడికతో, పెద్దల ఒడంబడికతో కలిశారు. 56 సంవత్సరాల సహజీవనం జరిగింది. భాగ్యనగరం బాగుపడింది, 1,00,000 కోట్ల రూపాయల ఆదాయ సంపత్తి అయ్యింది. భాగ్యనగర అభివృద్ధిలో ఆంధ్రుల కష్టం ఉంది, స్వేదం ఉంది, చీము నెత్తురు ఉంది. వెరసి విభజన పర్వం చేశారు, రాజ్యాంగ పరంగా విభజన అయ్యింది. ఆంధ్రప్రదేశ్ తన ఊరు తాను కట్టుకుంటుంది, తన రాజధాని తాను నిర్మాణం చేసుకుంటుంది. వెరసి ఎంత అసహ్యంగా ఉన్నాయంటే అమరావతిని హేళన చేస్తున్నారండి. ముందు మీ రాజధాని కట్టుకోండి, వానాకాలం వస్తుంది, మీ రాజధానిలో నీరు దోడు కొట్టుకొని తర్వాత మా తెలంగాణ రండి అంటుంది. నేను మాట్లాడుతాను మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా. కవిత గారు 1 ఎకరం పొలం తీసుకోండి ఉచితంగా రైతు దగ్గర నుంచి. 1 ఎకరం. ఈ మాటలో ఎవరికి సపోర్ట్ అండి? జగన్మోహన్ రెడ్డి గారి నెత్తిన మోద్దాం అనుకున్న ఆలోచనలు కావా ఇవి? జగన్మోహన్ రెడ్డి గారికి పరోక్షంగా వైసీపీ పార్టీకి ఊతం ఇవ్వటం కాదా? రాజధాని అంటే ఏంటి సార్? ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో రైతుల భాగస్వామ్యంతో 34,348 ఎకరాలు, 28,801 మంది రైతులు ఉచితంగా, స్వలాభం లేకుండా కేవలం రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన చరిత్ర ఎక్కడ ఉందండి? అంటే స్వలాభం లేదని ఎట్లా అంటారు? ఇప్పుడు రైతులకైతే ప్లాట్లు ఇస్తున్నారు, 20 సెంట్లు కమర్షియల్ భూమి, ఒక 5 సెంట్లు రెసిడెన్షియల్ భూమి, 5 సెంట్లు అయితే కమర్షియల్ భూమి అయితే ఇస్తున్నారు కదా. తర్వాత వాళ్ళకి కౌలు కూడా ఇస్తున్నారు. సో దాన్ని త్యాగంగా ఎట్లా మనం భావించాలి? అసలు ఎందుకు ఇవ్వాలండి నీకు? నా భూమి నీకు ఎందుకు ఇవ్వాలి? నేను అడుగుతున్నా హరినాథ్ గారు, నా భూమి నీకు ఎందుకు ఇవ్వాలి? రాజధాని కోసమో మరో దానికోసం ఎందుకు ఇవ్వాలన్నా నేను. పశ్చిమ బెంగాల్ ఏం జరిగింది? నందిగ్రామ్లో ఒక పారిశ్రామిక పెట్టడానికి 10,000 ఎకరాలు సేకరించలేక యుద్ధాలు జరిగినాయి. ప్రభుత్వం పడిపోయింది, నాటి కమ్యూనిస్టు ప్రభుత్వమే. ఎందుకు ఇవ్వాలంటున్నా? కౌలు ఇచ్చాము, ప్లాట్లు ఇచ్చాము. ఎక్కడి నుంచి కౌలు? నీ సొంతం ఇస్తున్నావేంటి? నేను ఏటా పంట పండిస్తే 2 లక్షలు వస్తాయి. ఏటా నా ఆదాయం 2 లక్షల పంట ఫలసాయం. నువ్వు ఇచ్చేది 50,000 40,000 ఏడాదికి. నా భూమిలో నుంచి చేసే 75 పైసలు నువ్వు తీసుకొని 25 పైసలు నా ప్లాట్ ఇస్తున్నావు, నా భూమినే ఇస్తున్నావు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కానీ విభజన పరములో రాజధాని నిర్మాణానికి భూములు తీసుకోవడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకే కదా ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ద్వారా పోయింది, ఒక కొత్త విధానంతో. దాన్ని ప్రజలు హర్షించారు. మాకు ఒక రాజధాని కావాలని అనుకున్నారు, ప్రభుత్వంతో జతగట్టారు. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతోనూ ఆయన దక్షత మీద ఉన్న విశ్వాసంతోనూ భూములు ఇచ్చారు. మీరు తీసుకోమన్నాడు సార్. ఓకే, రైతులు అయితే చంద్రబాబు నాయుడు గారిని నమ్మారు. ఆయన ఖచ్చితంగా ఇక్కడ రాజధాని నిర్మిస్తామని ఆయన చెప్పారు. ఆ తర్వాత ప్రజలు కూడా, అక్కడ ఉన్న రైతులు కూడా నమ్మి భూములు ఇచ్చారు. సో ఇప్పటికైతే దాదాపు 12 ఏళ్ళు గడిచిపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా దాదాపు 7 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. సో ఈ 7 ఏళ్లలో రైతులకి ఏ మేరకు లబ్ధి చేకూర్చారు, ఏ మేరకు అమరావతి తాలూకా ఫలాలు అందినాయి అని ఒక ప్రశ్న అడిగితే ఏం చెప్తారు?
రాజధాని ఏ ఫలాలు అందిన అంశం కాదు ఇప్పుడు మీతో మాట్లాడుతుంది. అదో పెద్ద సబ్జెక్టు. మీకెవరు తీరుకుంటే ఇది అమరావతి చూడండి, కళ్ళజోళ్ళు లేకపోతే కళ్ళజోళ్ళు తెచ్చుకోండి, మీకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. నేను కవిత మాటలకు సమాధానం చెప్తున్నా. హూ ఆర్ యూ అమరావతి గురించి మాట్లాడటానికి? హూ ఆర్ యూ రైతుల్ని ఇబ్బంది పెట్టడానికి, రైతుల్ని అవమానపరచడానికి, నా రాజధాని మీద రాలేయటానికి? హూ ఆర్ యూ? నీకెవడిచ్చారు రైతు? జగన్మోహన్ రెడ్డిని మోయటం కాదా ఇది? జగన్మోహన్ రెడ్డికి ఒత్తాసు పలకడం కాదా? 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అమరావతిని అన్యాయం చేస్తే, చెరలు పెడితే, రైతులని రహదారుల పాలు చేస్తే, మహాపాదయాత్రలు చేపిస్తే ఏం చేశావు? పైపచ్చు నీ నోట మావిగానా? మావిగానికి న్యాయమా? ఏంటి మావిగాను? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మావిగానా? అమరావతి ఎక్కడుంది? విజయవాడ కాదా? గుంటూరు కాదా? ఎల్లలు తెలుసా నీకు? బెదవాడ ఎల్లలు తెలుసా? పిచ్చోడు ఒక మాట మాట్లాడితే నువ్వు పిచ్చ మనిషిలాగా నెత్తికి పెట్టుకుంటేట ఏ మావిగాని కావాలి? నేను అమరావతి గురించి మాట్లాడుతున్నా. నా రాజధాని ఎలా నిర్మాణం చేయాలో నా రాష్ట్ర ప్రజలు, నా ప్రభుత్వం అవన్నీ చూస్తాయి. ఈరోజు నా వ్యాఖ్యానాలని మావిగాననే ఎప్పుడైతే ప్రతిపాదనలు ఎక్కువ మాట కూడా ఉన్నారండి. భారత పార్లమెంటు చేసిన అమరావతి చట్టాన్ని హేళన చేసింది. మరి విభజన చట్టంలో తెలంగాణని ఎవరిచ్చారు? ఎవరిచ్చారు సార్? హరినాథ్ గారు, ఆ పార్లమెంటే కదా, ఆ పార్లమెంట్లోనే కదా మీరు తలుపులు మూసింది. ఆ పార్లమెంట్కే కదా మీ నాన్న వెళ్ళింది 150 సార్లు. ఆ పార్లమెంట్లోనే కదా ఉభయ సభల్లో తీర్మానాలు జరిగింది. ఆ రాజ్యాంగం లోబడే జరిగింది. మీరు పార్లమెంట్ని అవమానిస్తారు, రాజ్యాంగాన్ని అవమానిస్తారు, అమరావతికి తీర్మానం చేస్తే తప్పుపడతారు. మీకు మావిగాని కావాలి కవిత గారు? అంటే ఈ దుర్మార్గమైన దాడి వెరసి ఏంటంటే, తెలంగాణలో జనసేన, తెలుగుదేశం పార్టీ స్థానం కోసం రేపు ఎన్నికల కోసమో, అది జిఎంసీ ఎన్నికలో లేదంటే అసెంబ్లీ ఎన్నికలకో 28కో ప్రయత్నాలు చేస్తుంది. వారిని ముందుగానే అడ్డుకట్టాలి. వాళ్ళు వస్తే వీళ్ళ ఆటలు సాగవు. నేను ఒక మాట చెప్తాను సార్, ఎరుపంటే కొందరికి భయం భయం, పసి పిల్లల వారికన్నా నయం నయం అంటాడు సుబ్బారావు పాణిగ్రాహి. అలాగనే పవన్ కళ్యాణ్ గారు అంటే కవితకు భయం. తెలంగాణ వాదం ముసుగులో, తెలంగాణ మేధావుల ముసుగులో మాట్లాడుతున్న వాళ్ళకి భయం. అంటే నాకు తెలిసి ఆంధ్ర వాళ్ళ మీద దుమ్మెత్తి పోసే వాళ్ళకి నోటీస్ ఇచ్చేది సరే తెలంగాణ నుంచి వెళ్ళగొట్టాలండి. వీళ్ళు తెలంగాణ బిడ్డలు కూడా కాదు, తెలంగాణ మంచి కోరుకునే వాళ్ళు కాదు. నేను ఆ మాట చెప్తున్నాను మీ ద్వారా. తెలంగాణ అంటే అపూర్వమైన గౌరవం. అదొక రాష్ట్రం, 4 కోట్ల మంది ప్రజలు, తెలుగు ప్రజలు. తెలంగాణ ప్రజల బాగును కోరుకోవాలి, తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని కోరుకోవాలి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని కోరుకోవాలి తప్ప తెలుగు నాయకుల మీదో, తెలుగు రాజకీయాల మీదో ఇటువంటి పరుషమైన వ్యాఖ్యలు చేయటం. మీకు రాజకీయంగా సమర్థత ఉంటే రాజకీయంగా ఎదుర్కోండి, జనసేన సిద్ధాంతాలకు ఎదుర్కోండి, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను ఎదుర్కోండి. మీరు హైదరాబాద్ ఖాళీ చేయమంటాడు ఒకడు, హైదరాబాద్ వదిలిపెట్టిపోమంటాడు ఒకడు, చెప్పులు చూపిస్తాడు ఒకడు, నాలుకలు కోస్తాం, పళ్ళు రాలగొడతాం. ఎవరి పళ్ళు రాలగొడతాడు? ఎవరి పళ్ళు రాలగొడతాడు? మీ నాన్నగారి దగ్గర వెళ్ళి అడగండి, రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు అంటే. ఈ వ్యాఖ్యలో రాజకీయ బోవ పెట్టవండి. ఈ వ్యాఖ్యలు చేస్తే బోవ పుష్కలంగా దొరుకుతుంది రాజకీయాన్ని వాళ్ళు అనుకుంటుంటారు. ఇది బోవ పెట్టదు. మీకు ఆంధ్ర రాష్ట్రంలో కూడా గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. వేర్ ఈజ్ ద పోసాని కృష్ణమురళి? ప్లీజ్ టెల్ మీ. పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్ని వ్యాఖ్యలు చేశాడు? ఇప్పుడు ఎక్కడున్నారు? సినిమాలు చేసుకుంటున్నారు. వేర్ ఈజ్ ద బోరుగడ్డ అనిల్? మీరు చూశారు కదా. సోషల్ మీడియా వేదికగా ఎన్నెన్ని పరుషాలు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ టచ్ చేయము, గేట్ టచ్ చేయము అన్న రోజా గారు వేర్ ఆర్ యూ? పిఠాపురంలో గెలవనివ్వం, చంద్రబాబు నాయుడు గారిని కుప్పంలో గెలవనివ్వం, లోకేష్ గారిని మంగళగిరిలో గెలవడం అన్న నాయకులు ఏమయ్యారు? ఏమయ్యారు సార్? ఇక మళ్ళీ కవిత అంశానికి వస్తే, కవిత గారు ఆంధ్ర ప్రాంత పాలకులు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది, సంకీర్ణ ప్రభుత్వం చేయలేకుంది, రాజధాని నిర్మించుకోలేకపోతుంది, ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికే ఇప్పుడు
ప్రొఫెసర్ నాగేశ్వర్ అంశాన్ని చాలా పెద్ద ఎత్తున ఆయన ట్రోల్ చేయటం, తర్వాత ఈ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేయటం, ఇదంతా అందులో భాగమే అని ఆవిడ చెప్పారు. సో డైవర్షన్ పాలిటిక్స్ అనే ఒక ఆవిడ నుంచి వచ్చిన ఒక అంశానికి మీ మీ రెస్పాన్స్ ఏంటంటారు? డైవర్షన్ పాలిటిక్స్ కాదండి, కవిత గారిలోనే విభజనవాది ఆటంకవాది ఒకడు ఉన్నాడు. వాళ్ళ నాన్నగారి యొక్క విద్య కూడా అది ఆనాడు. వీళ్ళందరూ శుక్రాచార్య శిష్యుల్లాగా లేదా పరాన్న బొక్కుల్లాగా పక్కవాన్ని తిడితేనో పక్కవాన్ని ద్వేషిస్తేనో రాజకీయంగా లబ్ధి చేకూరుతుంది అనేది వీళ్ళకు ఒక విద్య. ఇందులో డైవర్షన్ ఏముంటుంది చెప్పండి? జనసేన తెలంగాణలోనే పుట్టింది, ఆంధ్రప్రదేశ్లో విస్తరించింది, రేపో మాపో అక్కడ కూటమి చాలా బలీయంగా ఉంది, తెలంగాణలో కూడా వాళ్ళు విస్తారం అవుతారు. మన మహానాడులో జరిగిన పని కూడా అదే. తెలంగాణ నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని అధ్యక్షులుగా చంద్రబాబు నాయుడు గారిని కోరారు. తెలంగాణలో జనసేన కార్యకర్తలు కోరుతుంది అదే. ఆ నేపథ్యంలో ఆ ముగ్గురు కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో అమరావతి డైరెక్షన్ ఏముంటుందండి? మీదే డైరెక్షను. అయినా ఒక సభకు పర్మిషన్ ఇవ్వకపోవటాన్ని, లేదంటే ఒక సభ మీద పోలీసుల్ని అడ్డు పెట్టుకోవటాన్ని, లేదా పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు మాట్లాడటాన్ని ఏమంటారు దీన్ని? అంటే వీళ్ళకి ఏదో అలాంటి వైరుధ్యాలు చేస్తే లబ్ధి చేకూరుతుందనే తప్ప అసలు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉంటున్నారు సార్? తెలంగాణలో ఉంటున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడే ఉంటున్నారు కదా. నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కడే ఉన్నారు కదా. షర్మిలారెడ్డి గారు కూడా ఎక్కడే ఉంటుంటారు కదా. అసలు మీరు ఉండొద్దనే మాట ఏంటి సార్? మరి ఇప్పుడు నేను ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నాడు, సార్ సభకు పర్మిషన్ ఇవ్వటం లేదు, ప్రెస్ మీట్ కన్నా పర్మిషన్ ఇస్తారా అని. కవిత గారిని ట్రై చేయమనండి, ప్రెస్ మీట్ ఆపుతున్నారేమో, ఆపగలరేమో. అది ఎంత చట్టానికి, పోలీసుల విధులకి, రాజ్యాంగానికి ఎంత హేళన, ఎంత నగుబాటు. ఒక పార్టీ అధ్యక్షుడు ఇండోర్ మీటింగ్ పెట్టుకోవటానికి పోలీసులు అనుమతించడం లేదంటే, సరే పోలీసులు అనుమతించకపోతే దానికి సంబంధించిన విధానంలో పవన్ కళ్యాణ్ గారు అడుగుతాడు. మీరు సభే పెట్టకూడదని చెప్పేసి మాట్లాడటం, తెలంగాణలో పవన్ కళ్యాణ్కి సభ అని చెప్పేసి మాట్లాడితే ఏంటి అసలు? అంటే 12 ఏళ్ళైనా కూడా విభజన జరిగి ప్రశాంతంగా తెలుగు ప్రజలు, 2 రాష్ట్రాల ప్రజలు ఉంటే కేవలం రాజకీయాల కోసం. నిజానికి ఏంటంటే కవిత గారు ఎందుకు పార్టీ పెట్టారు, ఆ పార్టీ పట్ల కేటీఆర్ గారి స్పందన ఏంటి, వాళ్ళ నాన్నగారి స్పందన ఏంది, బావగారి స్పందన ఏంది, ఇవన్నీ తెలిసినయే. ఎందుకు పెట్టావో, ఎలా పెట్టావో, ఎలా నిర్మాణం చేసుకుంటావో, ఎలా 2.0నో ఎవరిది 1.0నో అవన్నీ మీ అంతర్గత విషయాలు. కానీ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారిని అనటంతో పాటు అమరావతిని అనటం అనేది ఆంధ్రప్రదేశ్లో ఏ మహిళ కూడా క్షమించదు. నాకు తెలిసి మీ ఛానల్ ద్వారా కూడా కవిత గారు అమరావతి రైతులకు క్షమాపణ చెప్పాలి. ఓకే, అదైతే మేము డిమాండ్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్గా. తప్పనిసరిగా రాజకీయాల్లో హోందాతనమే ఉండాలి తప్ప దిగువ స్థాయి రాజకీయాలు చేయకూడదు. మీకు చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు గారు దిగువ స్థాయి రాజకీయాలకు పాల్పడడు. అవతల వాడు ఎంత పెట్టిరేగిపోయినా, ఎంత జుగుప్సాకరంగా మాట్లాడినా హోందాతనంగానే వ్యవహరిస్తాడు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో చంద్రబాబు నాయుడు గారి సభ మీద రాళ్ళు వేసినా, చెప్పులు వేసినా, ఆయన సెక్యూరిటీకి గాయమైనా, ఆయన్ని బలవంతంగా తీసుకెళ్ళిపోయి జైల్లో పెట్టినా దీక్షాదక్షుడిగా పోరాటం చేసి ప్రజల మెప్పు పొంది, మన్ననలు పొంది మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం ఎక్కాడు తప్ప ఈనాడు కూడా ఈ విధమైన పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించాలి. అందుకని రాజకీయాల్లో ఉన్నప్పుడు చివరి మాట చెప్తాను సార్, మనం చొక్కా ఎందుకు వేసుకుంటున్నాం? గుండెలు పెట్టుకోవాలి. నా చొక్కానే కదండి గుండెలు మొత్తం తీసి తిరిగితే ఎలా ఉంటుంది? అంటే ఆ హోందాతనం రాజకీయాల్లో ఉండాలి. నిన్నగాక మొన్న పెట్టిన పార్టీ కాబట్టి కవిత గారు కూడా హోందాగా రాజకీయాలు నేర్చుకుంటే తెలంగాణ ప్రజలు కూడా కాస్త ఆలకిస్తారు. దీవించడం దేవుడు ఎరుగు, కనీసం ఆలకిస్తారు. ధన్యవాదాలు సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.